దేవుడు నిన్ను దీవించిన ఆ గొప్పతనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, గోపురం వల్ల కట్టేస్తాడు. అది చూచిన అపవాది పాడు చేయాలి అని అపవాది నీ ఇంటిలో ఉన్న వారిని ప్రలోభం చేస్తాడు. అది ఒకవేళ ఆ ప్రలోభానికి నీ ఇంటిలో వాడు దూరాడా, కోల్పోయినట్టే. అందుకే ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యం అనే గోడతో, ప్రార్థన అనే కంచెతో నీ పిల్లలను ఏం చేయాలి, నువ్వు కట్టేయాలి. ఇప్పుడు ఈ పిల్లల చేతిలో ఫోన్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు మెయింటైన్ చేస్తున్నారు, వాట్సాప్లు మెయింటైన్ చేస్తున్నారు, ఫేస్బుక్లు మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా నానా రకాలైన యాప్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాటి వలన అపవాది ప్రలోభించటానికి, నువ్వు దేవుని బిడ్డవని, రక్షణ పొంది ఉన్నావని, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా వారు చదువుతున్నారు, వారు ఎదుగుతున్నారు, వారు విద్యలో